పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఇప్పటి వరకు ఎవరేం చేశారని అడగా, కానీ అన్ని ఆపేయండి. సడన్ గా నేను వచ్చి అన్ని ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి. మాండానికి ట్రై చేయండి. ఏంది మీరు మానలేరు, నాకు తెలుసు. అవును సార్, మానలేం. చెప్పా కదా బే నాకు మెంటలని. హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గారిని. సారీ అయినా కొంచెం డిలే అయింది, చెప్పినా కదా. సో ఈ రోజు ఇది ఎట్లా ఉంటుందంటే, పని చేసే కొద్దీ రికార్డ్ అవ్వడానికి టైం కుదరదు. దాని తర్వాత రికార్డ్ చేసే దాని తర్వాత ఏమో నేనేం చెప్తున్నా నాకే తెలియదు, కానీ నేను చెప్పేది మాత్రం మీకు అర్థమై ఉంటుంది. ఏంటంటే పని చేసే కొద్దీ పని చేయాలి, దాని తర్వాత రికార్డ్ చేసే కొద్దీ దానికి చక్కగా టైం దొరకట్లేదు కాబట్టి కొంచెం డిలే అయింది. బట్ ఇంకేమైనా అప్డేట్లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. స్ట్రైక్ ఇంకా నడుస్తుంది. సో వాళ్ళు ఎంత త్వరగా చేస్తే అందరికి మంచిది అనేది, అంటే ఇండస్ట్రీలో కొంచెం టాక్ ఏంటంటే, ఇంకో 2 వారాల్లో యూఎస్లో లేబర్ డే అని ఒక పెద్ద సెలవు ఉంటుంది అనమాట. ఆ టైంలో వాళ్ళు చేస్తే మేబీ ఈ సంవత్సరం అక్టోబర్లో కానివ్వండి, లేకపోతే వింటర్ టైంలో కానివ్వండి మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. లేకపోతే మొత్తం ఈ సంవత్సరం సంకనాకినట్టే అండ్ నెక్స్ట్ ఇయర్ 2024లో అంతా సెట్ అవుతుంది అనేది వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో దానివల్ల మేము ఎదురు చూస్తున్నాం. బట్ అది పక్కన పెడితే జైలర్ సినిమా చూసామండి. సో జైలర్ సినిమా నాకు నచ్చింది. ఇన్ ద సెన్స్ ఆఫ్, నాకు లైక్ ఇదేం మాస్టర్ పీసో ఇదేం గొప్ప సినిమా ఏం కాదు, కానీ ఒక సినిమాకి ఒక మంచి టైం పాస్ మూవీ నాకు అట్లా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుండేది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఆ పేసింగ్ ఏదైతే ఉందో నీకు జస్ట్ మొత్తం లైక్ చాలా పేషెన్స్ టెస్ట్ చేశాడు అనమాట. అంటే స్టోరీ వెళ్తూనే ఉంటుంది, బట్ ఫస్ట్ హాఫ్లో ఉండే ఒక ఇంపాక్ట్, ఒక గ్రిప్పింగ్ ఏదైతే ఉందో, గ్రిప్పింగ్ డైరెక్షన్ ఏదైతే ఉందో, అది సెకండ్ హాఫ్లో జస్ట్ కంప్లీట్ ఆ స్టీము ఏదైతే ఉందో అది మొత్తం ఓడిపోయిందనమాట. బట్ క్లైమాక్స్ ఉంటది. నీకు పక్కా గూస్ బంప్స్ ఉంటది. సో యాహ్! 'జైలర్' మూవీ అయితే నీకు 'రజనీకాంత్' గారు ఇష్టం అయితే, ఆర్ జస్ట్ నీకు ఒక మంచి కమర్షియల్ టైమ్ పాస్ మూవీ కావాలంటే మీరెళ్లి చూసేయండి. నీకు సినిమా మొత్తం గూస్ బంప్స్. ఎందుకంటే 'రజనీకాంత్' గారి స్క్రీన్ ప్రెజెన్సు, దాని తర్వాత 'నెల్సన్' గారి డైరెక్షన్‌తో అన్నిట్లికంటే సినిమాకి నిజమైన హీరో యాక్చువల్లీ మన అనిరుద్ గారి బీజీఎం అండ్ మ్యూజిక్ అనమాట. అసలు ఏం దాగి కొట్టారో, ఏం తీసుకొని కొట్టారో నాకు తెలీదు, గానీ సినిమా మొత్తం అదే నడిపిస్తూనే ఉంటది. నీకు అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటది. ఇంకోటేందంటే సినిమాటోగ్రఫీ అయితే గాడ్ లెవెల్ ఉండేది. ఆర్ట్ డైరెక్షన్ కూడా సూపర్‌గా చేశారు. జస్ట్ నెగెటివ్ ఏందంటే, కామెడీ ఇంకొంచెం బావుంటే సినిమా ఒక రేంజ్‌కెళ్ళేది అని నా ఫీలింగు. అంటే నాకు అన్ని 'నెల్సన్' తీసే సినిమాలో నాకు 'డాక్టరే' చాలా ఇష్టం. ఆ సినిమా చూసి పగలుబడి నవ్వుకున్నా. బట్ యాహ్! సో 'జైలర్' అనే సినిమా డెఫినెట్‌లీ మీరు చూడండి. ఒక మంచి, చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమా. అండ్ దెన్ మొత్తానికి చెప్పాలంటే సినిమా లైక్ అయిన తర్వాత, అంటే లేదు, ఇంటర్వల్ తర్వాత ఒక 20 నిమిషాల సీక్వెన్స్ ఉంటదనమాట. అదే సినిమాకి హైలైట్. నీకు ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయినంత వరకు, ఎండ్ అయినంత వరకు నీకు మొత్తం గూస్ బంప్సే. అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్. సో యాహ్! అంటే ఈ సినిమా ఎట్లుంటదంటే, ఒక ఒక పెయిర్ ఆఫ్ కళ్ళద్దాలు నా జీవితంలో ఎన్ని గూస్ బంప్స్ ఇస్తాయని నేనది ఎప్పుడు అనుకోలేదు. బట్ మన అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మాస్ కమర్షియల్ మూవీ సినిమా లవర్స్ కాబట్టి, ఎలా చెప్పాలంటే, సినిమాలో దాదాపు ఒక 15 లేకపోతే 20 ఎలివేషన్ షాట్లుంటాయి. ప్రతిసారి వచ్చినప్పుడు నీకు అదే గూస్ బంప్స్ వస్తాయి. సో వాళ్ళు మంచిగానే చేశారు. అండ్ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో దాంట్లో ఆశ్చర్యపోవడానికి అసలు ఏమీ లేదు. సో ఇట్ అబ్సల్యూట్‌లీ డిజర్వ్స్ ఇట్ అనేది నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా. అంటే చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసి, హమ్మయ్య! మంచి మాకు కొంచెం పైసా వసూలొచ్చింది. అంటే సినిమాలో ద్వేషించడానికి ఇదే అడ్డమైన సినిమా చెప్పడానికి అస్సలు ఏం లేదు. జస్ట్ ఒక మంచి డీసెంట్ ఒక టైమ్ పాస్ యాక్షన్ మూవీ. అండ్ అంటే అన్నిట్లికంటే లాస్ట్‌కి చెప్పాలంటే, 'రజనీకాంత్' గారు అసలు 72 ఏళ్ళు ఆయనకున్నంత వరకు, ఆయన స్క్రీన్ ప్రెజెన్సు, ఆయన స్టైలు, ఆయన యాక్టింగు, ఆయన స్వాగు ఇదంతా ఎవ్వడు మ్యాచ్ చేయలేరు అని నాకర్థమయ్యి, అసలు ఇట్ ఈస్ జస్ట్ ఒక ట్రీట్ మనందరికీ. ఆయన ఇంకా ఈ ఏజ్‌లో మనందరిని ఎంటర్‌టైన్ చేస్తూ, ఆదరిస్తూ, అండ్ అన్నిట్లికంటే ద బెస్ట్ ఆ సినిమాలో ఏందంటే, 72 ఏళ్ళు. ఇప్పుడు నాకు యాక్చువల్లీ 'చిరంజీవి' గారితో అండ్ 'బాలకృష్ణ' గారితో ఇదే ప్రాబ్లమ్ అనమాట. ఇప్పుడు మనందరికి తెలుసు,
మీకిద్దరికీ వయసొచ్చేసిందని ఇంకా అదే స్టైల్‌లో అదే మన కమర్షియల్ టెంప్లేట్ వాడుకొని రొమాంటిక్ ట్రాక్ పాటలు అయన్నీ అనవసరం. ఈ సినిమా రజనీకాంత్ గారికి హీరోయిన్ ఈ సినిమాలో ఆయనకి డ్యూయెట్ లేదు. పాటలు లేవు. ఏమీ లేవు. జస్ట్ ఆయన రోల్‌కి తగ్గట్టుగా ఆయన ఒక రిటైర్డ్ దాని తర్వాత వయసున్న ఒక ముసలాయన, ఒక జైలరు. కానీ ఆయన్ని గెలికితే మాత్రం నీకుంటదిరా చారి అన్నట్టు వాళ్ళు సినిమా అట్లా తీశారు. సో, అదైతే చాలా రిఫ్రెషింగ్‌గా ఉండుండే. సో, అది జూసి మనోళ్ళు గూడా వాళ్ళేమైనా నేర్చుకుంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆశిస్తున్నాను. కానీ ఎవడు జేస్తాడో ఏంటో ఎవడికి తెలుసు గానీ, బట్ యాహ్! మీరు 'జైలర్' చూసుండకపోతే మీరు 'జైలర్' సినిమా చూడండి. మీరు ఎంజాయ్ జేస్తారు. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ దట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే యాస్ ప్రామిస్ 'శివమణి'. 'శివమణి'కి ఒక్క నిమిషం చెప్తా మీకు. ఈ సినిమాకి ఒక ట్యాగ్‌లైన్ ఉంటది. దాన్ని మర్చిపోతున్నా ఇప్పుడు. సో, ఒక్క సెకండ్. 'శివమణి' ఏదో ఉండేది గదా! యాహ్! 'శివమణి' 9840 ఆ నంబర్ గదా! 984 9848022338 యాహ్! ఇది సినిమాకి ట్యాగ్‌లైన్. అది వాడి నంబరు. సో, దాని గురించి ప్రత్యేకంగా చెప్తారు. బట్ యాస్ యూజువల్ ఈ సినిమాకి క్రెడిట్లు చెప్పేదో ఈ సినిమాకి బ్యానర్ 'వైష్ణవ్ అకాడమీ'. ఆఫ్‌కోర్స్ ఇది మన 'పూరి జగన్నాథ్' గారి బ్యానర్. దిస్ మూవీ స్టార్స్ ఆబ్వియస్లీ కింగ్ నాగార్జున గారు, అసిన్ గారు, రక్షిత గారు, సంగీత గారు. సంగీత గారు ఎవరంటే ఒక ఎల్డర్లీ యాక్ట్రెస్ ఉంటారు. సో, ఆయన పేరు సంగీత గారు. ఈ సినిమాలో నాగార్జున గారి శివమణి అమ్మగా నటించిన ఆహ్ యాక్ట్రెస్ సంగీత గారు. 'ప్రకాష్ రాజ్' గారు ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో విలన్‌గా 'దత్తు' అనే పాత్ర చేసిందాయనే. బెనర్జీ గారు, బ్రహ్మాజీ గారు, ఆలి గారు, ఎంఎస్ నారాయణ గారు, బండ్ల గణేష్ గారు, బోసుబాబు గారు, వినోద్ బాల గారు అండ్ ద లేట్ గ్రేట్ ఏవిఎస్ గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి చక్రి గారికి, డైలాగ్స్ రాసినటువంటి కోన వెంకట్ గారికి నేను కూడా చాలా షాక్ అయ్యా. ఆహ్, అది తెలుసుకున్న తర్వాత సినిమాటోగ్రఫీ బై శ్యామ్ కే నాయుడు గారు, ఎడిటింగ్ బై మార్తన్ కె వెంకటేష్ గారు. ఈ సినిమాకి లిరిక్స్ రాసినటువంటి భాస్కర్ భట్ల గారికి, కండికొండ గారికి, విశ్వ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారికి 'మోన మోన' పాట రాసేది యాక్చువల్లీ చక్రి గారు. మొన్న ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను అది తెలుసుకున్న తర్వాత నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. ఆర్ట్ బై వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ చిన్న గారు. అంటే సినిమాటోగ్రఫీ కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ శ్యామ్ కే నాయుడు గారు కూడా. ఎడిటింగ్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ మార్తన్ కె వెంకటేష్ గారు కూడా. ఇప్పుడు అన్ని ఎపిసోడ్‌లో చెప్పినట్టు దిస్ హాస్ ఈదర్ ఇది ఐదో సినిమా లేకపోతే ఏడో సినిమా మార్తన్ కె వెంకటేష్ గారు ఎడిటింగ్ చేశారు. నేను రివ్యూ చేసిన సినిమాలన్నిట్లికి అది ఆయనే. బట్ దాని తర్వాత ఫైట్స్, స్టంట్స్ పై మన విజయ్ మాస్టర్ అండ్ ఈ సినిమాకి యాక్చువల్లీ నాకు గుర్తులేదు. ఐ థింక్ ఈ సినిమాకి నిర్మాత ఈ సినిమాకి నిర్మాత 'పూరి జగన్నాథ్' గారు. కానీ ఈ సినిమాకి సమర్పించు ఇద్దరు ఉండేవారనమాట. భగవాన్ అండ్ ఇంకోటి చాలా మీ అందరికీ తెలిసిన పేరు 'దీవివి దానయ్య' ఈ సినిమాకి సమర్పించు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చేసినటువంటి మన 'పూరి జగన్నాథ్' గారు. డైలాగ్స్ ఆయన రాయలేదు. అదే ఈ సినిమాలో అన్నిట్లో గట్టి షాకింగ్ నేను తెలుసుకున్నా. బట్ ఈ సినిమాకి రిలీజ్ డేటు 23 అక్టోబర్ 2003. సో, ఈ సినిమాకి కంటెక్స్ట్ చెప్పాలంటే చిన్నప్పుడు వీహెచ్ఎస్ మీద చూసాను. నాకు పెద్దగా ఏం గుర్తులేదు. అదర్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ అసిన్ ఒక ఒక మోగదవుతది. అదొకటే నాకు గుర్తు. దాని తర్వాత లాక్‌డౌన్‌లో నేనొక 'హరిహరన్' గారి ఒక ప్లే లిస్ట్ తయారు చేస్తుంటే ఈ ఈ పాటొచ్చింది. దాని తర్వాత పాట ఇన్నాను. ఏంట్రా పాటెంత బావుంది. సో, ఆబ్వియస్లీ ఈ సినిమాలో నా ఫేవరెట్ పాట 'మౌన మౌన' 'మౌన మౌన మౌన' అండ్ దెన్ యాక్చువల్లీ 'హరిహరన్' గారు, చక్రి గారు వాళ్ళిద్దరు కాంబినేషనే అసలు ఎన్ని క్లాసిక్‌లున్నాయో అంటే అన్ని క్లాసిక్‌లున్నాయి. అంటే ఈ స్పెసిఫిక్ 'పూరి జగన్నాథ్' గారు, చక్రి గారు అండ్ హరిహరన్ గారు కాకుండా జస్ట్ చక్రి గారు అండ్ హరిహరన్ గారు వాళ్ళిద్దరిది వాళ్ళ కాంబినేషన్ ఏదైతే ఉందో ఎన్ని సినిమాలు అసలు సో మెనీ క్లాసిక్స్. సో దీనికొచ్చేసరికి జస్ట్ నేనేదో నేను పెద్దగా లిస్ట్ రాసుకున్నా. నేను అన్ని ఎపిసోడ్‌లు చెప్పినట్టు కానీ మళ్ళీ చెప్తా. నేనిప్పుడు వరకు చూసేది ఒక 600 సారీ 460 తెలుగు సినిమాలు ఇప్పటి వరకు. సో, అయన్నీ లిస్ట్‌లో రాసుకొని ఓకే. మనం కవర్ చేద్దాం, దేని గురించి మాట్లాడదాం అని జస్ట్ ర్యాండమ్‌గా పిక్ చేసి ఈ సినిమాని పిక్ చేశాను. అండ్ ఇంకోటి
లాస్ట్ ఎపిసోడ్ చెప్పినట్టు అది ప్లాన్డ్ కాదు. అన్ని 'పూరి జగన్నాథ్' సినిమాలు ఒక వరుస పెట్టి ఒకటి చూసేయడం అనేది జస్ట్ అట్లా కుదిరిందనమాట. బట్ చెప్పాలంటే నాకు సినిమా జస్ట్ స్ట్రిక్ట్‌లీ యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంది. బట్ సెకండ్ హాఫ్ అయితే నాకు డెడ్ స్లీప్ అనిపించింది. బట్ ఓవరాల్‌గా ఒక టైమ్ పాస్ మూవీ. డెఫినైట్‌లీ ఒక టిపికల్ 'పూరి జగన్నాథ్' సినిమాలాగా అనిపించలేదు. బట్ ఆఫ్‌కోర్స్ ఇది ఆయన స్టార్టింగ్‌లో తీసిన సినిమా కాబట్టి ఆ యాక్షన్, ఎంటర్‌టైన్, ఆ మాస్ కమర్షియల్ మసాలా మూవీ జోన్‌లో ఇంకా ఆయన ఇంకా దిగలేదు గాబట్టి లైక్ యాహ్! నాకు నాకదే అనిపించింది. సో, యాహ్! సో, ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే ఇట్స్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. అప్పటికే నాగార్జున గారికి 2002లో అది ఒక సెన్సేషనల్ ఇయర్. బికాజ్ ఆయన ఆ సంవత్సరంలో 2 క్లాసిక్ సినిమాలు పడ్డాయి. 'సంతోషం' పడింది. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ మన ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ తొందరలో నెక్స్ట్ వీక్ రిలీజ్ అయ్యే సినిమా 'మన్మధుడు'. అది డిసెంబర్ క్రిస్మస్ టైమ్‌కొచ్చింది. అందరికి తెలుసు డిసెంబర్ మాసం అనేది అది నాగార్జున గారికి చాలా అదృష్టమైన చాలా లక్కీ ఉన్న ఒక మంత్. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు ఆ టైంలో రిలీజ్ చేసి ఆ సినిమాలన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. అంటే చరిత్ర పరంగా చూసుకుంటే సో ఆయనకు ఒక సెంటిమెంట్ ఉండేది. సో 10 నెలల తర్వాత ఈ సినిమా వస్తదనమాట. సో, వాళ్ళు ఐ థింక్ షూటింగ్ జేయడానికి వాళ్ళు బేసిక్‌గా ఒక సంవత్సరం పట్టింది. 'పూరి జగన్నాథ్‌కైతే ప్రత్యేకంగా ఇది యాక్చువల్లీ 'ఇడియట్' అండ్ 'అమనానో తమిళమై' తర్వాత వస్తున్న ఒక సినిమా. సో, ఆయన ఆల్రెడీ ఒక రేంజ్‌లో ఉన్నారనమాట. అంటే ఆయన స్ట్రీక్ కూడా నడుస్తుంది ఆ టైంలో. సో, ఇప్పుడు షూటింగ్ సంగతానికొస్తే వాళ్ళు యాక్చువల్లీ కొచ్చిన్‌కెళ్ళి యెస్. అంటే సినిమా చూస్తే నీకు అర్థమవుతది గానీ, వాళ్ళు యాక్చువల్లీ కొచ్చిన్‌కెళ్ళి అక్కడ ఉండే ఒక చేపల మార్కెట్‌లో ఏదైతే ఉందో అక్కడ ఉండే ఒక హార్బర్ నిజంగా అక్కడికెళ్ళి అక్కడ షూటింగ్ చేశారు. సో, కొంత భాగం వాళ్ళు సినిమా కొచ్చిన్‌లోనే వాళ్ళు తీశారనమాట. ఇంకోటి వాళ్ళు బ్యాంకాక్‌లో సినిమా తీశారు. ఎందుకంటే ఈ ఐలాండ్ నువ్వు 100 పాటల్లో 100 పాటల్లో చూడొచ్చు. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే 'మల్లీశ్వరి' మన వెంకటేష్ అండ్ కట్రీనా కైఫ్ సినిమా ఉంది గదా! దాంట్లో టైటిల్ సాంగ్ ఉంటది. దాని తర్వాత 'దేవదాసు' సినిమాలో నాకు చాలా ఇష్టమైన పాట. అడ అడిగి అడగలేక ఒక మాటే అడగనా ఆ పాట ఉంటది గదా! అక్కడ గూడా వాళ్ళక్కడే షూటింగ్ చేశారు. నాకు తెలిసినంత వరకు 'వన్ నేను ఒకడినే.' ఆ సీన్ వాళ్ళు జెట్‌స్‌కి ఎక్కిన తర్వాత వాళ్ళు ఇద్దరు బీచ్‌కొస్తారు గదా! అక్కడ కూడా వాళ్ళు అక్కడే తీశారు. బట్ నీకు అర్థమవుతది. ఆ ఇల్లుని చూస్తుంటే యాహ్! వాళ్ళు బ్యాంకాక్ ఎళ్లార్రా అనే నీకు అర్థమవుద్దనమాట. సో, ఈ సినిమాకి స్టోరీ యాక్చువల్లీ అంటే ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఒక నావెల్ నుండి ఇన్‌స్పైర్ అయింది. ఆ నావెల్ పేరు 'మెసేజ్ ఇన్ ఎ బాటిల్.' సో, యాక్చువల్లీ మీరు సినిమా చూసుంటే మీకు అర్థమై ఉంటది. అది యాక్చువల్లీ ఒక నావెల్. కానీ అది కూడా ఒక సినిమాలో తీశారు. దాంట్లో మన 'కెవిన్ కాస్ట్‌నర్' ఉంటారు దాంట్లో హీరోగా. సో, అది వాళ్ళు అట్లా తీశారు. ఇప్పుడు నంబర్ ఎందుకు నవ్వుతున్నానో నాకు తెలీదు గానీ, నంబర్ విషయానికొస్తే సో, ఈ సినిమాలో వాడు ప్రెస్ మీట్ చెప్తాడు. వాడేం చెప్తాడంటే, మీకే ప్రాబ్లమ్ వస్తే మీరు నాకు ఫోను చేయండి అని చెప్పి, వాడి నంబర్ అయితే 9848022338 అనమాట. అది వాడి నంబర్. సో, ఏమైందంటే అది అది యాక్చువల్లీ ఒక నంబర్ అనమాట. సో, వాడికి యాక్చువల్లీ తెలీదు. వీళ్ళు వీళ్ళు వాడు పర్మిషన్ లేకుండా వాళ్ళ నంబర్ వాడరని జెప్పి, అప్పుడు ఏమైందంటే 100 మంది అది నిజంగా సినిమా చూసిన తర్వాత అది సీరియస్‌గా తీసుకొని ఆ నంబర్‌కెప్పుడు ఫోను చేసేవారనమాట. వీడికి ఫోను చేసి అంటే ఈ అన్‌నోన్ పర్సన్‌కి ఫోను చేసి, "సార్ నేను నాగార్జున గారితో మాట్లాడగలనా" అని జెప్పి, "అరే! నాకు చాలా ఇబ్బందవుతుందిరా బాబు" అని జెప్పి వాడు బేసిక్ కేస్ పెట్టాడనమాట. ఆ కేస్‌కి ఏమైందో లేదో నాకు తెలీదు గానీ, నాకు తెలిసి కోర్ట్‌లో ఒక కొన్ని డబ్బులకి వాళ్ళు సెటిల్ చేసుంటారు. కానీ ఆ నంబర్ ఆ నంబర్ వలన యాక్చువల్లీ చాలా కాంట్రోవర్సీ అయిందనమాట. జనాలు సీరియస్‌గా తీసుకున్నారు. ఇంకోటి నేనేం విన్నానంటే అది యాక్చువల్లీ మన 'దీవీవి దానయ్య' గారి నంబర్ అనమాట. సో, అది గూడా చాలా మంది ఫోను జేసి ఆయన సావదొబ్బేవారనమాట. సో, అది ఇప్పుడు నాకు బాగా గుర్తు. ఇప్పుడు ఎవడైనా శివమణి అంటే నాకు సినిమా గుర్తురాదు. నాకు ఆ నంబర్ గుర్తొస్తది. 9848022338 నాకదే గుర్తొస్తదనమాట. సో, యాహ్! దాని తర్వాత ఈ సినిమాకి ఆడియో ఫంక్షన్ అనమాట. అది వైస్‌రాయ్ కన్వెన్షన్ సెంటర్. సో, సినిమా రిలీజ్ అక్టోబర్ 23 అయితే అక్టోబర్ 8 సో, 2 వారాలకి ముందు వాళ్ళక్కడ వాళ్ళక్కడ ఆడియో విడుదల చేశారన్నమాట. అది యాక్చువల్లీ ఒక లక్కీ స్పాట్ అన్నమాట సెంటిమెంట్‌కి 'పూరి జగన్నాథ్‌కి'. ఎందుకంటే 'ఇడియట్' సినిమా, దాని తర్వాత 'అమ్మ నాన్న తమిళమై' సినిమా ఆ ఆడియో ఫంక్షన్ అక్కడే ఆ సినిమాలు చేసి
ఆ 2 సినిమాలు హిట్ అయ్యాయి గాబట్టి, అదే సెంటిమెంట్‌తో ఓకే. ఇక్కడ రిలీజ్ జేసి సినిమా హిట్ అవుతదిరా భయ్! అని జెప్పి వాళ్ళు వాళ్ళట్లా ప్ర వాళ్ళట్లా పెట్టారనమాట. సో, యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే, ఈ ఆడియో ఫంక్షన్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ 'నాగార్జున' గారు ఆ టైంలో 'నేనున్నాను' సినిమాకి షూటింగ్‌లో ఉన్నారన్నమాట వైజాగ్‌లో. సో, యాక్చువల్లీ ఆయన ఆడియో లాంచ్‌కి రాలేదనమాట. ఇన్‌స్టెడ్ ఆయన ఏం చేశారంటే, ఆయన భార్య గారు అమల గారిని, దాని తర్వాత ఆయన కొడుకు అఖిల్‌ని యాక్చువల్లీ ఫంక్షన్‌కి పంపించారు. అండ్ దే వర్ అకంపెనీడ్ బై మన 'చలసాని రమేష్' గారు. ఆయన ఎవరైతే మన 'నాగార్జున' గారి బావ అండ్ మేనేజర్ నాగార్జున అనమాట. దాని తర్వాత ఈ ఈ ఈవెంట్‌ని బేసిక్‌లీ ఆహ్వానించడానికి ఆర్ గ్రేస్ చేయడానికి వచ్చేది ఆనరబుల్ మినిస్టర్ మన అయ్యన పుత్రుడు గారు. దాని తర్వాత ఎన్టీఆర్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళు ఆయన కూడా వచ్చారు ఈవెంట్‌కి. ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే హీరోయిన్స్ 'అసన్' గారు అండ్ 'రక్షిత' గారు వాళ్ళు కూడా ఈవెంట్‌కి రాలేదు. బికాజ్ వాళ్ళు వేరే సినిమా షూటింగ్‌లో ఉన్నారు. సో, హీరో అండ్ హీరోయిన్స్ ఎవ్వరు రాలేదు ఆడియో ఫంక్షన్‌కి. సో, వాళ్ళేం చేశారంటే ఫస్ట్ వాళ్ళు అఖిల్‌కి వాళ్ళు ఆడియో క్యాసెట్ ఇచ్చారన్నమాట. దాని తర్వాత ఆ ఫస్ట్ క్యాసెట్ ఏదైతే ఉందో అది ఎన్టీఆర్‌కి ఇచ్చారన్నమాట. సో, సో, అదయిందన్నమాట. బట్ యాహ్! అది చాలా విచిత్రమైన విషయం. దాని తర్వాత హీరోస్ దాని తర్వాత హీరోయిన్స్ మిస్ అవుతున్నారని వాళ్ళు రాలేదని. అది చాలా విచిత్రం. సో, ఫైనల్‌గా సినిమా విడుదలైంది. అక్టోబర్ 23, 2003 చాలా హడావిడిగా, చాలా ఫాన్‌ఫేర్‌గా సినిమా వచ్చింది. అండ్ సినిమా వచ్చింది. దాని తర్వాత టాక్ ఏందంటే యావరేజ్ టు అబోవ్ యావరేజ్ అనమాట. సో, సెకండ్ హాల్ఫ్ యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు ఎందుకంటే లైక్ అందరికీ అదే ఉండుంటది. సెకండ్ హాల్ఫ్ యాక్చువల్లీ నాకు తెలిసి అదే పెద్ద మైనస్ అయ్యుంటది. బట్ కొన్నిసార్లు అదృష్టం కొద్దీ లేకపోతే మన టైం బాగోనో మన టైం బాగుండడం వలన ఈ సినిమాకి యాక్చువల్లీ అది పనిచేసింది. అండ్ బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా యాక్చువల్లీ హిట్ అయింది. 12.5 క్రోర్ షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ పరంగా హిట్‌గా నిలిచింది. దాని తర్వాత 106 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. అండ్ 24 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. అందులో అన్నిట్లకంటే నాగార్జున గారికి యాక్చువల్లీ బోలెడన్ని రికార్డులున్నాయి. ఈ ప్రత్యేకమైన రికార్డ్ నేను చెప్తా మీకు. ఆయనేం చేశాడంటే, ఆయన ఫస్ట్ అండ్ ఓన్లీ హీరో. సో, మొట్టమొదటి హీరో టు హావ్ 3 కన్సెక్యూటివ్ 50,00,000 గ్రోస్ మూవీస్ ఇన్ వైజాగ్. అండ్ దెన్ ఇంకోటేందంటే ఆ టైంలో ఆయన చేసే ఆయన చేసే 7 సినిమాల్లో 6 సినిమాలు 50,00,00,000 గ్రోస్ 50 సారీ 50,00,00,000 50,00,00,000 50,00,000 కంటే ఎక్కువ వసూలు చేసిన సినిమాలు ఇయన్నీ వైజాగ్‌లో. సో, 'సంతోషం' సినిమా 54,00,000 కలెక్ట్ చేసింది. 'మన్మధుడు' సినిమా ఆహ్, 61,00,000 కలెక్ట్ చేసింది. 'శివమణి' సినిమా అయితే టు బి ఎగ్జాక్ట్ 55,00,000 332,254 రూపీస్ కలెక్ట్ చేసింది. 'నేనున్నాను' సినిమా అయితే మళ్ళీ 44 44,00,000 కాదు. 44,00,000 కాదు. 54,00,000 మాస్ సినిమా అయితే 50,00,000 సూపర్ సినిమా అయితే 25,00,000 అదొకటే మిస్ అయింది. అది 'శ్రీరామదాసు' అయితే అన్నిట్లకంటే ఎక్కువ కలెక్ట్ చేసింది 72,00,000 సో, ఇవన్నీ వైజాగ్‌లో. దాని తర్వాత 'సంగం షరత్' థియేటర్‌లో అది వైజాగ్‌లో ఐ థింక్ అదే బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ ఆర్ ది బెస్ట్ థియేటర్ వైజాగ్‌లో. 'సంగం షరత్‌లో' 160 సారీ 106 రోజులు సినిమా ఆడింది. 106 డేస్ ఆడింది వైజాగ్ సంగం షరతులో. సో, మరొక్కసారి చెప్తున్నా. నాగార్జున గారు ఫస్ట్ అండ్ ఓన్లీ హీరో టు హావ్ 3 కన్సెక్యూటివ్ 50,00,000 గ్రోసర్ మూవీస్ ఇన్ వైజాగ్. ఇంకోటేంటంటే 6 ఔట్ ఆఫ్ 7 మూవీస్. ఆ సినిమాలు మరొకసారి చెప్తున్నా. 'సంతోషం', 'మన్మధుడు', 'శివమణి', 'నేనున్నాను', 'మాస్' అండ్ 'శ్రీరామదాసు' ఇయన్నీ సినిమాలు వైజాగ్‌లో 50,00,000 50,00,000 కంటే ఎక్కువ వసూలు చేసింది అది వైజాగ్‌లో. సో, ఇది 'నాగార్జున' గారికి ఆల్ టైమ్ రికార్డ్. సో, ఐ థింక్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లయితే అన్నీ అన్నీ అవే. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే యాక్చువల్లీ చాలా జరిగింది. సో, నేను చెప్తా. సో, ఏమవుతదంటే ఒక అమ్మాయి ఉంటదనమాట పల్లవి. ఇది మన రక్షిత గారు అండ్ ఆమె కాలీగ్ ఉంటారనమాట. ఐ థింక్ ఆమె బాసు ఒక రకంగా చూస్తే ఆర్ కొలీగు. ఇది మన ఏవిఎస్ గారు. వాళ్ళకి న్యూస్ పేపర్ కోసం పనిచేస్తారు. ఒకరోజు వాళ్ళు బీచ్ మీద పరిగెత్తుతుంటే వాళ్ళకి బేసిక్‌లీ ఒక బాటిల్ కనిపిస్తదనమాట. అండ్ ఆ బాటిల్‌లో ఒక లెటర్ ఉంటది. సో, ఈ అమ్మాయి దాన్ని పట్టుకొని దాని తర్వాత ఓపెన్ చేస్తది. దాని తర్వాత ఒక లెటర్ ఉందనమాట. ఆ లెటర్ ఎవరికి అడ్రెస్ ఉందేంటంటే శివమణికి అడ్రెస్ అయిందనమాట.
ఆ అమ్మాయి ఇంకొంచెం ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికేం తెలుస్తదంటే వాడు యాక్చువల్లీ కొచ్చిన్‌లో ఉంటాడు. దాని తర్వాత వాడుండే చోట్ల ఈ అమ్మాయి గూడా ఉంటది. అండ్ దెన్ ఆమె బేసిక్‌లీ అసలు ఏం జరిగింది? వీడెవడు? సో, ఆమె అక్కడికెళ్తది. వీడైతే ఎవడో ఒకడిని కొడుతూ ఉంటాడు. వాడొక లాడ్జ్‌లో ఉన్నాడనమాట. సో, వాడి ఫ్రెండు 'రజనీకాంత్' అనమాట. ఐ థింక్ అది వాడి పేరు. ఇది మన 'ఆలీ' గారు. అమ్మాయి అడుగుతది. అసలు ఏమైంది? వీడెవడు? అసలు అసలు ఏమైందని జెప్పి అప్పుడు ఫ్లాష్ బ్యాక్ వస్తుందనమాట. అదేంటంటే వైజాగ్ నగరంలో శివమణి అనేది ఒక అగ్రెసివ్ అండ్ చాలా నిజాయితీగా ఉండే ఒక పోలీసోడనమాట. ఏ అన్యాయం జరిగినా అది ఆయన తట్టుకోలేరు. సో, ఆయనకేం తెలుస్తదంటే ఒకడున్నాడనమాట. వాడి పేరు దత్తు. వాడు యాక్చువల్లీ సారా తయారు చేసినాడు. అండ్ దెన్ దత్తుగాడు ప్రతిసారి ఆడు ఏ పని చేసినా వాడికి కెలకడానికి శివమణి వస్తాడనమాట. సో, దత్తగాడికి బేసికలీ ఒకరోజు పిచ్చి లేస్తది. అండ్ దెన్ వాడికేం చేస్తాడంటే శివమణిని ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. కానీ శివమణి ఏం చేస్తాడంటే వాడింటికి పోయి వాడి తలకాయకి తుపాకీ పెట్టి వాడు చెప్తాడనమాట. "ట్రాన్స్‌ఫర్ ఇప్పించావు కదా! ట్రాన్స్‌ఫర్ వెనక్కి తీసుకురా. ట్రాన్స్‌ఫర్ తీసేయమని" ఆడు చెప్తాడు. కానీ అదే టైంలో శివమణి వాళ్ళ అమ్మగారు వాడికి పెళ్లి సంబంధాలు చూస్తాడు. అండ్ వాడికి పెళ్లి చేయాలి. వాడు సెటిల్ అవ్వాలి అని చెప్పి సంబంధాలు చూస్తూనే ఉంటదనమాట. ఒకరోజు వాడు మ్యూజిక్ స్టోర్‌కెళ్తాడు. అందులో ఒక అమ్మాయి పాడుతూ ఉంటది. అతను ఆ అమ్మాయి మీద వాడు బేసిక్‌లీ తిడతాడనమాట. "నీకింత దరిద్రమైన సింగింగ్ వాయిస్ పాడే గొంతు దరిద్రంగా ఉంది. మరొకసారి నువ్వు చేయకని" చెప్పి దాని తర్వాత ఒకరోజు వాడు గుడికెళ్తాడు. వాడికొక అద్భుతమైన చెవులకి అమృతం పోసినట్టు వాడికొక గొంతు ఇనిపిస్తదనమాట. అది వాడికి నచ్చేది. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే, ఆ రోజు ఆ రోజు వాడు అమ్మాయి మ్యూజిక్ స్టోర్‌లో అరిచిన అమ్మాయి, ఆ అమ్మాయి గుడిలో పాడిన పాటే అమ్మాయి ఇద్దరు ఒకటే అనమాట. అమ్మాయి పేరు వసంత అనమాట. ఆమెకు సింగర్ అవ్వాల్సిన ఒక యాంబిషన్ ఉంటదనమాట. సో, ఒకరోజు వాడొక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాడు. అయితే వాడేం చేస్తాడంటే, నీకెప్పుడైనా నీకెప్పుడైనా సహాయం నీకెప్పుడైనా హెల్ప్ కావాలంటే నిన్నెవడైనా ఇబ్బంది పెడితే మీరు నా నంబర్‌కి ఫోను చేయండి. నా నంబరు 9848022338 అనమాట. సో, ఈ అమ్మాయి ఆడికి ఫోను చేస్తది. అండ్ దెన్ స్లోగా వీడితో ప్రేమలో పడతదనమాట. వీడిని అర్థం చేసుకొని. ఆఖరికి ఏమవుతదంటే ఈ అమ్మాయి వాడింటికొస్తాడు. అండ్ దెన్ శివమణి ఆల్సో ఈ అమ్మాయితో ప్రేమలో పడతాడు. సో, వాళ్ళిద్దరు పని చేసే కొద్దీ, తిరిగే కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరితో చాలా టైమ్ స్పెండ్ చేయడానికి వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. అండ్ దెన్ సముద్రం దగ్గర ఒక రాయి ఉంటది. ఒక చాకు తీసుకొని అక్కడ వాళ్ళ పేర్లు రాస్తారనమాట. అండ్ దెన్ అదే ఏరియాకి వాళ్ళు మళ్ళీ ఎప్పుడు మేమొస్తామని జెప్పి వాళ్ళు బేసిక్‌లీ ఒక ప్రామిస్ పెట్టుకుంటారనమాట. అంటే నాకు తెలిసినంత వరకు. నాకదే అనిపించింది సెకండ్ హాఫ్ చూసే కొద్దీ. సో, అప్పుడు ఏమవుతదంటే వాళ్ళు ఒకరోజు బోట్ తీసుకుంటారు. సారీ యాక్చువల్లీ అప్పుడు ఏమవుతదంటే ఒకరోజు దత్తుడిని అరెస్ట్ జేస్తాడు. కానీ ఆడికేం తెలుస్తదంటే వాడు యాక్చువల్లీ వసంత దూర బంధువు అండ్ బేసిక్‌లీ ఒక రకంగా చూస్తే ఆమెకి మావయ్య అవుతారనమాట. సో, ఇప్పుడు వీడికి కాన్ఫ్లిక్ట్ వస్తదనమాట. ఒరేయ్! ఇది వీడు మావయ్యనా మరి అమ్మాయిని అసలు ఏం చేయాలని చెప్పి. సో, వాళ్ళేం చేస్తారంటే శివమణి అండ్ వసంత వాళ్ళు ఒక బోట్ తీసుకుంటారనమాట. కానీ అనుకోకుండాగా శివమణి 4 రోజుల తర్వాత వస్తాడు. బాడీ బాగా చాలా దెబ్బలు తగిలి ఇలా ఆహ్, చాలా దెబ్బలు తగిలి మరొస్తాడనమాట. అప్పుడు ఆలీ పల్లవికి ఏం చెప్తాడంటే, "అసలు ఆ రోజు ఏమైందో నాకు తెలీదు. అండ్ శివమణి ఎంత ఎంత అడిగినా ఆయన ఎప్పుడు నాకు చెప్పరు" అని చెప్పి. దాని తర్వాత ఐ థింక్ ఇంటర్వల్ వస్తది. దాని తర్వాత వాళ్ళిద్దరు బోట్ మీద వెళ్తూ ఉంటారు. పల్లవి అండ్ శివమణి వెళ్తూ ఉంటారు. అండ్ దెన్ అడుగుతాడు. అండ్ దెన్ ఈ అమ్మాయి అడుగుతది. ఒక ఫ్రెండ్‌గా అడుగుతున్నా. అసలు రోజు ఏమైందని అసలు ఏమైంది అంటే శివమణి చెప్తాడు. వారు ఒకరోజు ఒక బోట్ తీసుకొని ఒక ఐలాండ్‌కెళ్లారు. కానీ అదే సమయంలో దత్తు అండ్ వసంత వాళ్ళ ఫాదరు ఐ థింక్ ఆయన సీఎం హోమ్ మినిస్టర్ కేరళ స్టేట్‌లో వాళ్ళ రిలేషన్‌షిప్ గురించి తెలుసుకున్న తర్వాత వాడికి శివమణి చంపేయాలని ఒక ప్రయత్నం ఉండేదనమాట. సో, వాళ్ళు ఏం చేసేవారు ఏంటంటే వారు ఏం చేశారంటే ఒక పెద్ద చెట్టుంటది. ఒక పెద్ద లాగుంటది సముద్రం దగ్గర, బీచ్ దగ్గర. వాడిని కట్టేసి వాడు పిచ్చి కొట్టుడు కొట్టి వాడిని అక్కలే వదిలేస్తాడు. సో, వాడు ఆ రోజు ఆ ఐలాండ్‌లో వాళ్ళు 4 రోజులు ఉన్నారనమాట. అప్పుడు ఒక బోట్‌లో వచ్చే ఒక టూరిస్టు ఆ ఐలాండ్‌కొచ్చి వాడిని అన్‌టై చేశాడనమాట. ఓకే. వాడిని కాపాడి కానీ ఆ పాటికి
అన్‌ఫార్చునేట్‌లీ ఆల్రెడీ శివమణి వాళ్ళ అమ్మగారిని చంపేశారనమాట. సో, అప్పుడు దత్తగాడు ఏం జేశాడంటే, వాడికి బేసిక్‌లీ వాడికి శివమణి గారంటే వాడికి ఉచ్చ గాబట్టి వాడేం జేశాడంటే, వాళ్ళందరిని ఒక సో, వసంత వాళ్ళ ఫాదరు ఒక ఐలాండ్ మీద ఉంచుతారు. అండ్ దెన్ నీ యాపారాలన్నీ నేను జూసుకుంటానని వాడు జెప్తాడు. కానీ వాడేం జేశాడంటే, అదే టైంలో వసంత వాళ్ళ ఫాదరు వారు ఎవరైతే పనిజేసేవారు ఎవరైతే ఉన్నారో, అన్నీ వాడి సైడ్‌కే వాడు టర్న్ జేసి, వాడి వాడి యాపారాలన్నీ వీడి చేతుల్లో అంటే వీడి పాకెట్‌లో పెట్టుకున్నారనమాట దత్తుగాడు. సో, అప్పుడేమైందంటే ముఖ్య అనుచరు ఒక ముఖ్య అనుచరు వస్తాడనమాట. క్లోజ్ చేయడనమాట వసంత వాళ్ళ ఫాదర్‌ది. ఆడు జెప్తాడు అసలు నిజం జెప్పడానికి. అప్పుడు దత్తుగాడు అక్కడికొచ్చి వసంత ఫాదర్‌ని చంపేస్తాడనమాట. దాని తర్వాత వసంతని ఎస్కేప్ పారిపోవడానికి ప్రయత్నం జేస్తుంటే ఒక బోట్ ఎక్కుతది. అసలు దత్తగాడు యాక్యురసీ ఉండుంటే ఇండియా ఆర్చరీ టీమో, లేకపోతే నైఫ్ థ్రోయింగ్ టీమో ఇంకేదో ఉండేది. అంటే వీడు ఒక ప్రొఫెషనల్ నైఫ్ థ్రోవర్ ఎందుకు జాబ్ తీసుకోలేదో నాకు తెలీదు గానీ, అమ్మాయి అమ్మాయి సముద్రంలో ఉంటే ఈడు బేసిక్‌లీ ఇంకా బీచ్ మీద ఉంటాడు. వాడు కత్తి తీసుకొని వాడు ఇసురుతాడనమాట. కట్ టక్కడమని ఫసక్ అమ్మాయి గొంతలోకి దిగుతది. దాని తర్వాత అమ్మాయి హాస్పిటల్‌కి వెళ్తది. లేచేసరికి ఆమెకేం అర్థమవుతదంటే ఆమె గొంతు పోయింది. అండ్ బేసిక్‌లీ ఇప్పుడు మూగదయిందనమాట. సో, ఒకరోజు దత్తగాడిని చంపేయడానికి ఒకరోజు దత్తగాడిని చంపేయడానికి వాడు అలూమినియం ఫ్యాక్టరీకి పోతే అప్పుడు పల్లవి శివమణికి ఫోన్ చేస్తాడు. అండ్ దెన్ చెప్తాడు. ఆహ్, పల్లవి శివమణికి ఫోన్ చేస్తాడు. ఏం చెప్తాడంటే, "ఇక్కడే నాకు వసంతం ఉంది." దాని తర్వాత శివమణికి తెలుస్తదనమాట. అదేంటంటే వసంతం మూగదయింది. శివమణి గాడి గుండె బద్దలైపోతది. అదే ప్యారలెల్‌గా ఇదంతా చేసే కొద్దీ పల్లవికి పనిచేసే న్యూస్ పేపరు ఈ స్టోరీ మొత్తం పబ్లిష్ చేస్తూనే ఉంటదనమాట. సో, ఈ విషయం పబ్లిక్‌కి గూడా తెలుస్తది. ఇంటర్‌కట్లు గూడా ఉంటాయి. వాళ్ళ రియాక్షన్ ఏంటి కథ వినే కొద్దీ ఎందుకు పెట్టా ఎందుకు పెట్టారు ఏంటో నాకు తెలీదు గానీ ఇది వేరే విషయం. సో, పబ్లికొస్తారు. ఆహ్, రేపు శివమణి, వసంత వాళ్ళిద్దరూ కలిసిపోతున్నారంటారు అని వాళ్ళ పెద్ద ఈవెంట్ పెడతారనమాట. సో, శివమణి ఆ ఈవెంట్ ప్లేస్‌కొస్తాడు. కానీ అదే సరైన సమయంలో దత్తగాడొచ్చి మళ్ళీ వసంతని కిడ్నాప్ జేస్తాడు. శివమణి బేసిక్‌గా ఒక బండి తీసుకొని వాళ్ళిద్దరు సముద్రం దగ్గర కలుస్తారు. బీచ్ దగ్గర కలుస్తారనమాట. అతను పిచ్చికొట్టుడు కొట్టి ఆ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో దత్తగాడిని ఇసుకలో వాడిని పాతేస్తారనమాట. అండ్ అండ్ దెన్ అంతే ఎండ్. వాడు బేసిక్‌లీ వసంతని కౌగిలించుకొని ఇంక అంతే క్రెడిట్స్ వస్తాయి. సినిమా అంతమైపోతది. సో, అదే ఈ సినిమా కథ అనమాట. సో, యాక్టింగ్ సంగీతానికొస్తే 'నాగార్జున' గారు, 'శివమణి' ఆర్ యాక్చువల్లీ రియలీ గుడ్. అంటే మన టిపికల్ 'పూరి జగన్నాథ్' అగ్రెసివ్ హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఆయన చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇంకోటేంటంటే 'నాగార్జున' గారికి 'రగడ' రివ్యూలో చెప్పినట్లు ఆయనకు విపరీతమైన ఒక కటౌట్ ఉందనమాట. సో, ఆ కటౌటు ఎప్పుడు జూసినా అదొక ట్రీట్ టు వాచ్ అనమాట. స్క్రీన్ మీద. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే హి ఈస్ సో గుడ్. అండ్ స్పెసిఫిక్‌గా ఎమోషనల్ సీన్స్ అయితే ఈ సినిమాలో అయితే ఆయన జస్ట్ చించేశారసలు. చంపేశారసలు. అసలు. సో, ఈ సినిమా అయితే ఒక మొత్తం సినిమా ఆయన భుజాల మీద యేసుకొని ఈ సినిమా నేను మోస్తానురా బాయ్! అని జెప్పి 'నాగార్జున' గారు ఆ రేంజ్ స్టారు. సో, ఈ సినిమా మొత్తం ఆయనే భుజాల మీద యేసుకొని నడిపిస్తూ ఉంటాడు. సో, ఆయనే క్యారీ చేశాడనమాట. సో, ఆయనకుండే రేంజు, ఆయనకుండే ఒక స్టార్ వాల్యూ ఏదైతే ఉందో ఆయన అదే చేశాడనమాట. సో, హి డస్ వాట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ అండ్ ఆయన చాలా బాగా చేశారు. రక్షిత గారైతే యాస్ పల్లవి ఆమె పర్ఫెక్ట్‌గా చేసింది. అంటే ఆమె క్యారెక్టర్‌లో అయితే ఒక ఇంట్రిగు అండ్ ఒక ఏంటిది ఒక క్యారెక్టర్ చూసినప్పుడు అరే! ఈ క్యారెక్టర్ నాకు భలే ఇష్టం ఏదైతే ఉంది గదా! ఆమె చ ఈ ఈ క్యారెక్టర్‌లో ఉందనమాట. అండ్ ఆమె పెర్ఫార్మ్ చేసే విధానం యాక్చువల్లీ పల్లవి అనే క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా నాకైతే కనిపించింది. దాని తర్వాత ఎమోషనల్ సీన్స్ అయితే ఆమె జస్ట్ చించేసిందసలు అండ్ అదరగొట్టేసిందని జెప్పాలి. సో, రక్షిత గారు గూడా చాలా బాగా చేశారు. అసేన్ గారైతే ఆమె గూడా పర్ఫెక్టు. ఎమోషనల్ సీన్ సెకండ్ హాఫ్‌లో నాకు లైక్ చాలా హార్ట్ టచింగ్ అనిపించాయి. అంటే ఎమోషన్ ఫీల్ అయిందనమాట. సో, ఆమె గూడా చంపేసిందసలు. అదరగొట్టేసింది. సో, ఆమె చాలా మంచిగా జేసింది. దాని తర్వాత ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, దాని తర్వాత ఆమెకుండే ఒక చిరు నవ్వు అది ఎప్పుడు ఆమెకి స్టార్టింగ్ నుండి ఆమె బిగ్గెస్ట్ అసెట్ అనమాట. అది నాగార్జున గారితో ఆమెకి చాలా మంచి కెమిస్ట్రీ ఉందనమాట. ప్రకాష్ రాజ్ గారు యాస్ దత్తు చాలా ఎంటర్‌టైనింగు. చాలా ఎంటర్‌టైనింగ్. ఎందుకంటే ఇదొక వెరైటీగుండే ఒక గెటప్ అనమాట. అంటే ఎర్ర జుట్టు,
దాని తర్వాత యూనో ఎర్ర ఎర్ర జుట్టు, దాని తర్వాత విచిత్రమైన పళ్ళు, దాని తర్వాత ఆయనకు కూడా గ్రీన్ కాంటాక్ట్ లెన్సెస్ గూడా ఉంటారు. బట్ ఏందంటే 'ప్రకాష్ రాజ్' గారు అది ఎంత నీచమైన రోల్స్ కొన్ని ఉంటాయి గదా! అది ఏది జేసినా పర్ఫెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా అంటే పర్ఫెక్ట్‌గా వాళ్ళు సెట్ జేస్తారు. అసలు ఈ సినిమాల్లో ఎంత కన్నింగ్‌గా, ఎంత ఈవిల్‌గా ఉంటారంటే అంత ఈవిల్‌గా ఉంటారు. సో, జస్ట్ పర్ఫెక్ట్ యాక్టింగ్ అసలు. ఆ తర్వాత 'ఆలీ' గారు ఈ సినిమాలో ఫన్నీగుంది. ఆహ్, అప్పుడప్పుడు కొన్ని డైలాగులు, కొన్ని సీన్స్ చాలా ఫన్నీగున్నాయి. బట్ యాస్ ఎ ఫ్రెండ్‌గా ఆయన ఎప్పుడు చాలా మంచిగా చేస్తారు కాబట్టి యాహ్! అట్ టైమ్స్ హి ఈస్ హిలేరియస్ అనమాట. 'ఎంఎస్ నారాయణ' గారికి ఒక చాలా ఫోర్స్డ్ రోల్ ఉండేది. నాకట్లా అనిపించింది. అండ్ దెన్ మన 'ఏవిఎస్' గారు ఎప్పుడైనా ఆయన చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటారు. ఆల్వేస్ ట్రీట్ టు ఆయన స్క్రీన్ మీద చూడడం అనేది. దాని తర్వాత 'సంగీత' గారు మన 'శివమణి's' మామ్ నాకు ఓకే అనిపిచ్చింది. పెద్దగా మాట్లాడుకోవడానికి అదేం లేదు. కొన్ని సీన్స్ ఉంటాయి. ఆమె చాలా బాగా చేస్తది. మొత్తానికైతే ఇట్స్ ఫైన్. అండ్ దెన్ అన్నిట్లకంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే శివమణి వైజాగ్‌లో పనిచేసినప్పుడు వాడు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఉంటాడనమాట. ఆడు ఎవడంటే 'అతడు' సినిమాలో ఐ థింక్ వాడి పేరు నాకు గుర్తులేదు గానీ ఫస్ట్‌లో రాహుల్ దేవ్‌ని మోసం చేస్తాడు గదా! దాని తర్వాత దాని తర్వాత 'మహేష్ బాబు' వాడిని మార్కెట్‌లోకెళ్ళి వాడిని చంపేస్తాడు గదా! వాడే ఈ సినిమాలో 'శివమణి' అంటే వైజాగ్ గ్రూప్‌లో వైజాగ్ పోలీసోళ్ళు వాడు దాంట్లో ఒక్కడే. సో, నాకదే అనిపించింది. అరే! ఈయనెక్కడో చూసినా అంటే నాకు తెలీదు. ఎందుకంటే అంటే 'అతడు' సినిమా ఎన్ని సార్లు చూసుంటానో నాకు తెలీదు గానీ 'శివమణి' సినిమా ఇదే రెండోసారి చూడడం. సో, మీకు అర్థమై ఉంటది. అరే! వీడినెక్కడో చూసినట్టుంది అని చెప్పుకోవడానికి. బట్ దట్ ఈస్ దట్. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఆహ్, ఏం జెప్పాలో నేను ట్రై జేస్తున్నాను. యాక్చువల్లీ నేను జెప్తా. రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే మీరు ఈ సినిమా లైక్ ఆన్ పేపర్‌గా జూస్తే ఇది యాక్చువల్లీ ఒక లవ్ స్టోరీ. అంటే నీకొక బాటిల్‌లో నీకొక మెసేజ్ దొరుకుతదన్నమాట. ఒక లెటర్ దొరుకుతది. అండ్ దెన్ నాకేమనిపించిందంటే ఈ సినిమా కొంచెం 'సీతారామం' లాగా ఉంటది. అంటే ఆఫ్‌కోర్స్ ఇది 2002లో వచ్చేది. 'సీతారామం' అయితే 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. బట్ అంటే లైక్ ఆ కంపారిజన్ లేదు. బట్ జస్ట్ ఇన్ ద స్టైల్ ఆఫ్ ఓకే. ఒకరి కోసం వెతుకుతున్నారు. ఒక జర్నలిస్ట్ ఎళ్తది. ఒక వ్యక్తి వెళ్తారు. దాని తర్వాత స్టోరీని కొంచెం లైక్ ఫ్లాష్ బ్యాక్స్‌తో సహా నీకు తెలుస్తూనే ఉంటది. ఇక్కడ తేడా ఏంటంటే ఫస్ట్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంటే నేను 2 సినిమాలు కంపేర్ చేయట్లేదు. నేను జస్ట్ అట్లా చెప్తున్నా. నాకట్లా అనిపించింది. సో, అది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీరు ఆలోచిస్తే. కానీ 'ఇడియట్' సినిమాతో 'పూరి జగన్నాథ్' గారు ఏం చేశారంటే ఆయన ట్రేడ్‌మార్క్ హీరో క్యారెక్టరైజేషన్ ఆయన సృష్టించారనమాట. అండ్ దెన్ ఈ సినిమాలో 'నాగార్జున' గారికి అది బ్రిలియంట్‌గా పనిచేసింది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు గుర్తున్నంత వరకు 'నాగార్జున' గారు ఇటువంటి రోల్ అస్సలు చేయలేదు. అండ్ ఇది ఒక ప్యూర్ లైక్ ఒక మాస్ రోల్. అండ్ ఆ దృష్టిలో చూస్తే హి ఈస్ సో గుడ్ అనమాట. అంటే మన 'పూరి జగన్నాథ్' హీరో క్యారెక్టర్స్‌కి ఒక ఇంటెన్సిటీ దాని తర్వాత ఆ కుడుకు రక్తం ఏదైతే ఉంటది గదా! అది పర్ఫెక్ట్‌గా వాళ్ళు చూపిచ్చారు. సో, ఇదే సినిమా మొత్తం నడిపిస్తూనే ఉంటది. సో, ఆ లవ్ స్టోరీ యాస్పెక్ట్ పక్కన పెడితే సినిమా యాక్చువల్లీ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ యాక్షన్ ప్యాక్డ్ అనమాట. ఎందుకంటే ఈ మెయిన్ ప్లాట్ ఏంటంటే శివమణి వాడు దత్తుగాడికి ఇద్దరికి వాళ్ళకి గొడవ ఉంటదనమాట. సో, యాక్చువల్లీ వాడికొక సీఐ బేసిక్‌లీ వాడు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. లైక్ వాడు వైజాగ్ వస్తాడు. సో, సినిమా ఈ లైన్ చూస్తే వాడొక సీఐ హూ టేక్స్ ఆన్ ఎ క్రిమినల్. వాడంటే వాడు కొత్తగా అమ్మా! నేనేం చెప్తానురా బాబు ఒక్క నిమిషం. అదేంటంటే ఒక సీఐ వాడొక కొత్త ఊరికొస్తాడు. దాని తర్వాత వాడొక క్రిమినల్‌తో బేసిక్‌గా గొడవ ఉంటది. ఈ లైను ఎన్నో యాక్షన్ సినిమాలకి వాడుకున్నారు. అంటే ఇది ఫస్ట్ టైమ్ ఇటువంటి స్టోరీ లైన్ వాడుకున్నారో లేదనేది నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అయితే కాదు. ఎందుకంటే నేను 97లో పుట్టాను కాబట్టి నేను ఆ టైం నుండే నేను చెప్పగలను. అంటే ఆ టైం నుండి ఇప్పటి వరకు ఇండస్ట్రీ ట్రెండ్స్ వాళ్ళు తీసే సినిమాలు. కానీ నా కాలానికి ఉండే ముందు ఖచ్చితంగా బిఫోర్ మై టైమ్ ఖచ్చితంగా ఉండేది. బట్ ఇయ్యేవేమో అదొకటే చెప్తున్నా. బట్ ఆ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ ఏదైతే ఉందో అది చాలా బావుంటది సినిమాలో. దాని తర్వాత లవ్ స్టోరీ ఉంటది. ఆహ్, బట్
లైక్ మనం నిజాలు మాట్లాడుకోవాలంటే ఇయన్నీ ఉండవు కొద్దీ నాకెందుకో రైటింగు లైక్ పూర్తిగా ఎప్పుడు కంప్లీట్‌గా ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అదెప్పుడు నాకు కలగలేదు ఈ సినిమా చూసే కొద్దీ. అది ఈ సినిమా డిస్క్రైబ్ చేయాలంటే ఆహ్, నువ్వొక నువ్వు ఏదో ఒకటి వండుకుంటున్నావనుకో, నువ్వు ఏం చేసావంటే దాంట్లో అరే! ఏదో ఒకటి మసాలా ఏద్దాం రా బయ్! బావుంటే బావుంటది. మంచిగుంటే మంచిగుంటదనేది ఆ ఒక్క ఆహ్, ఆ ఒక్క ఆలోచనతో లేకపోతే ఆ ఒక్క నమ్మకంతో నువ్వు అట్లా తయారు చేస్తావు. సో, ఇప్పుడు 'శివమణి' మనం నిజాలు మాట్లాడుకోవాలంటే ఒక సినిమాగా ఒక మంచి యూ నో సి ఒక మంచి సీన్స్ ఉన్నాయి. అంటే 'నాగార్జున' వెళ్ళి లేకపోతే 'శివమణి' ఎళ్లి దత్తుగాడి యాక్టివిటీస్‌ని స్టాప్ జేయడం. వాడు చేసే తప్పుడు పనులు ఆపజేయడం. దాని తర్వాత ఈ సినిమా ఎండింగ్ వచ్చేసరికి కొంచెం ఒక ఎమోషనల్ కనెక్ట్. అంటే వాళ్ళిద్దరు ఫోన్ మీద మాట్లాడుకున్నప్పుడు ఆమెకి ఈ అమ్మాయి మోగోది అని తెలుసుకున్నప్పుడు కొన్ని ఎమోషనల్ సీన్స్ లేకపోతే ఆ సీన్‌లో ఉండే ఎమోషను చాలా బాగా పండింది గానీ ఇవి తప్ప ఎనవక్కడ పెడితే ఇది స్ట్రిక్ట్‌లీ ఒక యావరేజ్ టైమ్ పాస్ మూవీ. దానికంటే ఇంకేం ఉండదు. సో, ఇప్పుడు జనరల్‌గా మన ఫ్లాష్ బ్యాక్ ఫార్మాట్‌లో ఇది యాక్చువల్లీ చాలా ఎంటర్‌టైనింగ్. ఎందుకంటే ఆడియన్సు ఒక ఇంట్రిగ్ ఉంటదనమాట. ఒక క్యూరియాసిటీ ఉంటదనమాట. ఒరేయ్! అసలు ఏం జరిగింది? మనం ఎందుకు చూస్తున్నాం? ఎందుకు జేస్తున్నాం? ఇదంతా గదా! సో, యాక్చువల్లీ అంటే పూరి గారి డైరెక్షన్ పరంగా చూస్తే సినిమా ఒక సస్పెన్స్‌తో స్టార్ట్ అవుతది. అండ్ దెన్ యాక్చువల్లీ ఈ సినిమా మనం నిజాలు మాట్లాడుకోవాలంటే పల్లవి క్యారెక్టర్ ఏదైతే ఉందో సో, రక్షిత గారి క్యారెక్టరు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మేము సినిమా చూస్తూనే ఉంటాం అనమాట. ఎందుకంటే ఆమెకి ఒక క్లూ వచ్చినప్పుడు యాస్ ఎ ఆడియన్స్‌గా మాకు కూడా ఒక క్లూ ఆహ్, ఆహ్, మాకు కూడా ఒక క్లూ వస్తది స్టోరీ పరంగా. కానీ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ ఏదో ర్యాండమ్ షిట్‌గా ఎళ్తూ ఉంటది సినిమా. ఎడిటింగ్ అయితే ఎక్కడికో ఎళ్తది. సో, సెకండ్ హాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్తా. నేనెంత నేనెంత పనిలేనోడినంటే నేను టైమ్ స్టాంపులు గూడా రాసుకున్నా. నీకు 1 అవర్ 11 మినిట్స్‌కి 'సున్ సున్ సున్ సుందరి' పాటొస్తది. దాని తర్వాత 15 నిమిషాల తర్వాత 'నాగార్జున' అండ్ 'రక్షిత' వేరే పాటొస్తది. 15 నిమిషాల తర్వాత. 1 అవర్ 11 మినిట్స్‌కి 'సున్ సున్ సున్' పాటొస్తే 1 అవర్ 27 మినిట్స్‌కి ఇంకో పాటొస్తది. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో రెండే పాయింట్లున్నాయి. ఒకటేందంటే 'వసంతకి ఏమైంది' దాని తర్వాత 'దత్తగాని' ఏసేయడం. ఇది గాకుండగా అంటే పాయింట్‌కి రాకుండగా 'ఎంఎస్ నారాయణ' గారితో అప్పుడు ఏమవుతదంటే 'శివమణి' నంబరు డీయాక్టివేట్ అవుతది. అండ్ దెన్ 'ఎంఎస్ నారాయణ' గారు 'శివమణి' నంబరు తీసుకుంటారనమాట. అయితే వాళ్ళందరూ ఫోను జేసి అంటే వాళ్ళు ప్రెస్ మీట్‌లో జెప్పారు గదా! 9848022338 అని ఉంటది గదా! అది ఈ 'శివమణి' గురించి ఎంక్వైరీ జేయడానికి పబ్లిక్ కూడా అంటే వాళ్ళు పేపర్‌లో చదివే కొద్దీ వాళ్ళకొక క్యూరియాసిటీ ఉంటదనమాట. వాళ్ళ నంబర్‌కి ఫోను జేస్తే అది 'ఎంఎస్ నారాయణ'కొస్తది. ఓకే. సో, అదొచ్చే కొద్దీ ఆహ్, ఆబ్వియస్లీ కొన్ని లైక్ కామెడీ సీన్‌లున్నాయి. బట్ అవి లైక్ నేను యాక్చువల్లీ చిరాకు తెప్పిస్తది. కామెడీ కాకుండా అది అది కామెడీ కాదు. అది చిరాకు. నాకట్లా అనిపించింది. దాని తర్వాత ఏమవుతుందంటే 'శివమణి' ఫైనల్‌గా వాడు దత్తు ఒక ఫ్యాక్టరీలో వాడు దొరుకుతాడు. అదే వాడిని చంపే ముందు పల్లవి ఫోను చేసి ఆమె వసంత దొరికిందని చెప్తది. దాని తర్వాత ఇందాకడ చెప్పినట్టు 'శివమణి' వసంత్‌ని "అరే! మాట్లాడు వసంత" అని చెప్పి ఆమె మూగదయింది. తర్వాత దత్ గారు మళ్ళీ పారిపోయాడు. ఒరేయ్! ఈ సినిమాలో నిజం చెప్తున్నా. ఈ సినిమా లిటరల్లీ ఫస్ట్ హాఫ్‌తోనే అయి అయి నువ్వు అయిపోగొట్టొచ్చు. ఓకే. ఒరేయ్! దత్ గారు ఎన్ని సార్లు పారిపోతాడంటే అన్ని సార్లు పారిపోతాడురా ఈ సినిమాలో నిజం చెప్తున్నా. అరే! శివమణి శివమణి ఎన్ని సార్లు చేసినా ఇదంతా వాళ్ళు చేసి హమ్మా! బట్ యాహ్! అండ్ దెన్ జనరల్‌గా 'పూరి జగన్నాథ్' సినిమాల్లో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే పేసింగ్ యాక్చువల్లీ. నా దృష్టిలో అయితే తెలుగు ఇండస్ట్రీలో కింగ్ ఆఫ్ పేసింగ్ అయితే 'పూరి జగన్నాథ్' గారు. కానీ మొట్టమొదటిసారి ఒక 'పూరి జగన్నాథ్' సినిమాలో సినిమా ఎప్పుడైపోతదిరా బాబు! అనే ఆ క్షణం కోసం నేను ఎదురు చూశాననమాట. నా ఓపిక ఎంత టెస్ట్ అయిందంటే అంత టెస్ట్ అయిందనమాట. మెయిన్‌లీ బికాజ్ అది జస్ట్ సెకండ్ హాఫ్ నాకు మొత్తం బోర్ కొట్టి అది ఎంతవరకు డ్రాగ్ అయిందంటే డ్రాగ్ చేసేంత వరకు డ్రాగ్ చేసారు. టు నో ఎక్స్‌టెంట్ అనమాట. సో, ఇయన్నీ ఫ్యాక్టర్‌లు మనం చూసుకుంటే మరొకసారి 'శివమణి' అనే ఒక సినిమా ఒక స్ట్రిక్ట్‌లీ ఒక యావరేజ్ టు బిలో యావరేజ్ మూవీ. ఎందుకంటే ఈ సినిమాలో హైసు లైక్ నువ్వు ఏది చూస్తే సినిమాలో ఒక హైయు ఒక ఏం లేవు స్టోరీలో స్క్రీన్ ప్లే పరంగా. థాంక్‌ఫుల్లీ ఈ సినిమాకి బెస్ట్ ఏందంటే సినిమా రన్ టైమ్ 2 అవర్స్ 20 మినిట్స్ 140 నిమిషాలు.
పాటలే ఒక 26 నిమిషాలు. అన్ని పాటలు కలిపి ఆల్బమ్ మీరు చూస్తే. సో, మొత్తానికి సినిమా నువ్వు యాక్చువల్‌గా చూస్తే యాక్చువల్ రన్ టైము 1 అవర్ 54 మినిట్స్. ఈ టైంలో 8 ఫైట్‌లుంటాయి సినిమాలో. ఫస్ట్ హాఫే ఒక 180 మినిట్స్ అనమాట. ఓకే. దెన్ సెకండ్ హాఫ్ జస్ట్ 1 అవరు. బట్ ఈవెన్ అది గూడా నీకు చాలా డ్రాగ్డ్ నీకు లాగ్ అనిపిస్తాయి. ఎందుకంటే ఇందాకడ చెప్పినట్టు జస్ట్ రాండమ్ షిట్‌గా ఉంటది అది మొత్తం. సో, దట్ ఈస్ అబౌట్ ద రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే మ్యూజిక్ అండ్ బీజీఎం బై చక్రి గారు నిజం చెప్తున్నా పిచ్చ లైట్. నాకు ఓన్లీ 'మౌన మౌన' నచ్చింది. ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఆ పాట రాసేది కూడా చక్రి గారే. అండ్ దెన్ 'సున్ సున్ సున్ సుందరి' డ్యూ టు శంకర్ మహాదేవన్ గారు అండ్ కౌశల్ గారి ఆహ్, వోకల్స్ అనమాట. ఆ పాటకి చాలా మంచి బీట్ ఉంది. అండ్ పాట చాలా క్యాచీగా ఉంటది. సినిమాలో మాత్రం 6 పాటలుంటాయి. ఆ పాటలేంటంటే ఆహ్, 'ఏనాటికి' ఆ పాట రాసేది భాస్కర్ భట్ల గారు. 'గోల్డ్ రంగు' ఆ పాట రాసేది కందికొండ గారు. 'ఏలేలో' రిటెన్ బై విశ్వ గారు. ఆ పాట పాడినది గూడా స్మిత గారు. 'రామ రామ' రాసేది కందికొండ గారు. దాని తర్వాత 'మౌన మౌన' రాసేది ఇందాక చెప్పినట్టు చక్రి గారు. అండ్ దెన్ 'సున్ సున్' రాసేది కందికొండ గారు. సో, ఇదే ఈ సినిమాలో 6 పాటలు. బట్ నిజం చెప్తున్నా పాటలు పిచ్చ లైటు. బీజీఎం గూడా పిచ్చ అంటే పిచ్చ లైటు. అసలు మాట్లాడుకోదలుచుకునే అసలు ఏమి లేదు. సో, యాహ్! సినిమాటోగ్రఫీ బై శ్యామ్ కే నాయుడు గారు చాలా బావుంది. మెజారిటీ 'పూరి జగన్నాథ్' గారి సినిమాలో మీరు జూస్తే సినిమా మొత్తం మీడియం షాట్‌లే. ఈ 'శివమణి' గూడా 'శివమణి' గూడా అంతే. మనం నిజాలు మాట్లాడుకోవాలంటే పాటలైతే వాళ్ళు చాలా విపరీతంగా చాలా మంచిగా తీశారు. స్క్రీన్ మీద చూడడానికి చాలా మంచిగున్నాయి. అండ్ దెన్ ఆ కొచ్చిన్ పోర్షన్స్ ఏదైతే ఉందో ఆ హార్బర్‌తో, ఆ బోట్‌లతో సహా అదంతా విజువల్‌గా చాలా అందంగుంటాయి. ఏదైనా సరే. సో, ఆ ఫ్రేమ్స్ అంతా లేకపోతే ఆ పోర్షన్ అంతా అవి చాలా బావుంటాయి. ఆర్ట్ డైరెక్షన్ బై చిన్న గారు బావుంది. స్పెసిఫిక్‌గా పాటల కోసం. అది యాక్చువల్లీ మీకు గుర్తుంటే 'దత్తు' హైడౌట్ ఉంటది ఫస్ట్. వాళ్ళ సారా తయారు చేసే ఆ చోట. నాకు తెలిసినంత అంటే నాకు గుర్తున్నంత వరకు వాళ్ళేదో గోల్కొండలో వాళ్ళు షూటింగ్ చేసినట్టున్నారు. బట్ దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు యాక్చువల్లీ ఒక సీక్రెట్ లొకేషన్‌లో సారా తయారు చేసే ఒక లొకేషన్ ఉన్నట్టు నీకు ఆ ఫీలింగ్ కలిగొస్తదనమాట. సో, ఆ డైరెక్షన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. డైలాగ్స్ అయితే 'కోన వెంకట్' గారు బావున్నాయి. బట్ అంటే ఇందాక స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఈయనే రాసారనేదే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఈ సినిమాలో 3 డైలాగులుంటాయి. ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో మోస్ట్ ఫేమస్ డైలాగులైతే, "నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్." దాని తర్వాత ఒక వార్నింగ్, ఒక మాస్ సీన్ ఉంటది. వాడు ఇంటికొచ్చినప్పుడు వాడిని బెదిరించి, "అప్పుడే చెప్పాను గదరా! అప్పుడే చెప్పా! బెల్ట్ ఇప్పితే నీకంటే పెద్ద రౌడీ" అని ఆ సీన్ కూడా ఉంటది. దాని తర్వాత దత్తగాడిని బొక్కలో దోసినప్పుడు వసంత వస్తది. అని ఏం చెప్తారంటే, "ఇటువంటి లుచ్చాగాడికి ఇంటికి పంపడానికి నీ ఫాదర్‌కి బుద్ధి లేదా?" అని శివమణి వసంతకి చెప్తాడు. సో, ఈ 3 డైలాగులు నాకు ప్రత్యేకంగా చాలా ఇష్టం. ఎడిటింగ్ బై మార్తన్ కే. వెంకటేష్ గారు. ఒక హాఫ్‌కి అంటే సగం సినిమాకి సరిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంది. వెరీ గుడ్ అండ్ ఎంటర్‌టైనింగ్. లవ్ ట్రాక్‌తో, యాక్షన్ సీన్స్‌తో మంచి పేసింగ్‌తో వెళ్తూనే ఉంటది. సెకండ్ హాఫ్‌లో అయితే ఎన్ని డిస్రప్షన్సో, రాండమ్ సాంగ్ ప్లేస్‌మెంటు, సీన్సు ఏవేవో జరుగుతూ ఉంటాయి. బట్ మరొకసారి ఐ థింక్ అది డైరెక్టర్ కాల్ అనమాట. ఫైనల్ కాల్. సో, ఫైట్స్ బై విజయ్ మాస్టర్ బావున్నాయి. అంటే చాలా మంచిగా కోరియోగ్రాఫ్ చేశారు. సినిమా చాలా అంటే వాళ్ళు మంచిగా కొరియోగ్రాఫ్ చేసి ఆ ఫైట్స్ కూడా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు సినిమాల్లో 8 ఫైట్‌లుంటాయి. అండ్ దే ఆర్ ఆల్ వెరీ వెల్ డన్ అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ బై మన 'పూరి జగన్నాథ్ వైష్ణవ్ అకాడమీ' అయితే దే స్ట్రిక్ట్‌లీ ఓకే. అండ్ యాహ్! మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే ఈ సినిమాకి ఒక గ్రేట్ ఫస్ట్ హాఫ్ ఉంటది. అండ్ ఒక ఎంటర్‌టైనింగ్ హీరో క్యారెక్టరైజేషన్ ఉంటది. ఆహ్, ఆ 2 ఉన్నా సరే, ఒక దరిద్రమైన ఒక సెకండ్ హాఫు అది సినిమాకి ఉండే ఒక ఫీలు అండ్ పేసింగ్ అది కంప్లీట్‌గా అది జస్ట్ ఊడిపోతదనమాట. సో, మొత్తానికి 'శివమణి' అనేది అది ఒక యావరేజ్ టైమ్ పాస్ ఫ్లిక్. ఆహ్, దట్ వర్క్డ్ అట్ ద బాక్స్ ఆఫీస్. అండ్ మరొకసారి 'నాగార్జున' గారి స్టార్ పవర్ అండ్ 'పూరి' గారి టాలెంటు ఒక దర్శకుడిగా అది మరొకసారి ప్రూవ్ చేసిన కొంతో గొప్పో ఉన్న ఒక సినిమా అయితే 'శివమణి'. అండ్ మొత్తానికి యాహ్! దట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్ టు ది రివ్యూ. మన నెక్స్ట్ ఎపిసోడు మన 110థ్ ఎపిసోడ్ అనమాట.
సో, మరొక్కసారి మేము ఒక 'పూరి జగన్నాథ్' సినిమా మేము చూడబోతున్నాం. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఆఫ్ అల్లు అర్జున్ గారు 'దేశముద్ర' సినిమా. ఆ సినిమా గురించి మేము మాట్లాడబోతున్నాం. సో, అది ఎప్పుడొస్తదో నాకు తెలీదు గానీ డెఫినెట్‌లీ వారానికి ఒకసారి లేకపోతే వారానికి 2 సార్లు నేనింకా కన్సిస్టెన్సీ మెయింటైన్ జేయడానికి నేను ప్రయత్నం జేస్తూ ఉంటాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. టేక్ కేర్. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే అండ్ విల్ సీ యూ ఆల్ వెరీ సూన్. బై బై.